ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన అనంతరం మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని తెలుస్తోంది. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ఓకే పార్వతి, ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకైతే రంగం సిద్ధమైనట్లుగా విస్తృతమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఖచ్చితంగా జరిగితే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో ఈ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే సమాచారం అందుతుంది. ప్రధానమంత్రి మోదీ ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం 20వ తేదీ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చని రాజకీయ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే కీలక భాగస్వామిగా ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కొన్ని సూచనలు చేశారని కూడా తెలుస్తుంది. అంటే కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, కేంద్ర మంత్రులుగా ఉన్నారో వారిని మార్పు చేయటం గానీ లేదా కొత్త వారిని తీసుకోవడం గానీ ఇటువంటి సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబుతో చర్చించి కొన్ని సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. నరేంద్ర మోదీ 2024 జూన్ 9న మూడోసారికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అది రేపు జూన్ 9కి 2 ఏళ్లు పూర్తవుతుంది మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి. ఈ సందర్భంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని అయితే రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుందో అదే సమాచారం మనకు తెలుస్తుంది. గత 2 ఏళ్లలో పదవులు నిర్వహించిన మంత్రుల పనితీరుపై మోదీ ఇప్పటికే సమీక్షించారని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసం తప్పదని కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అంతేకాక ఈసారి యువ నేతలకి, మహిళలకి ప్రాధాన్యం ఏమన్నారని చెప్పని తెలుస్తుంది. అంటే రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే మోదీ సమాయత్తమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో యువతకి, మహిళలకి కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణని పూర్తిగా తనకు నచ్చిన విధంగా అందరు యువతకి, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంతమంది కొత్త వారికి అవకాశం ఇచ్చే విధంగా ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది పార్వతి.